నమస్తే అండి. నేను ఈరోజు సాంబార్ చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి రండి. సాంబార్ కావాల్సినవండి ఇక వచ్చేసారా, నేను బాగా చక్కగా ఉడకపెట్టి మెదిపి పెట్టుకున్నానండి. ఇలాగే ఉండాలండి సాంబార్ అనేది, మరీ పేస్ట్ కాటుకలాగా అవ్వకూడదు, ఇలా ఉండాలండి. పప్పు వేసుకున్నాను, గ్లాస్ పప్పు వేసుకున్నానండి. వాటికి సాంబార్కి కావాల్సినవి టమాటా, ఇదండి ములంకాళ్ళు, బీన్స్, ముల్లంగి, ఆనపకాయ, బంగాళదుంపలు, టమాటా, క్యారెట్ అండి. ఈ ప్లేట్లో అన్నీ ఇరికిరికి అయిపోయింది, అన్నీ ఇలా వేసాను. ఇదండి ఇవన్నీ వీటికి కావాల్సినవి. తర్వాత ఇప్పుడు సాంబార్కి మనం మసాలా చేసుకోవాలండి. ఇంగువ ఎలాగైనా కంపల్సరీ ఉండాలండి, ఇంగువ మటుకు కంపల్సరీ. కళ్ళు ఇంగువ నా దగ్గర అయిపోయింది, అందుకని పౌడర్ వేస్తున్నాను. ఇదిగోండి వీటికి కావాల్సినవి పౌడర్ అనమాట. ఇది ముఖ్యమైనవి మసాలా దినుసులు. ఇదే సాంబార్కి ఈ సీక్రెట్ మసాలా. ఇవన్నీ చిన్న ఉల్లిపాయలు వాడాలండి. మన తమిళనాడు సైడ్ అంటే చిన్న ఉల్లిపాయలు వేస్తాం. ఈ చిన్న ఉల్లిపాయలు లేవు కనుక ఈ ఉల్లిపాయలు సాంబార్కి బాగుంటుంది, చిన్న ఉల్లిపాయలు. ఇదిగోండి ధనియా, ఇది ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, సోంపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేస్తే. శనగపప్పు, ఇవన్నీ కలిపి మనం వేయించుకోవాలి. ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఎక్కువ మాడకూడదండి. ఇదండి మిరియాలు, ఇవన్నీ వేయించుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు, నెయ్యి వేసుకుందాం అండి. బాగా వేయించుకున్నాం కదా, దీన్ని మనం ఇప్పుడు వేయించుకునేవి మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారినాక మనం మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాం. ఇది తమిళనాడు సాంబార్ అండి. మన చెన్నైలోని ఇవన్నీ వేసి చేస్తారు. స్పెషల్గా ఇవన్నీ వేస్తారండి. మన అన్ని కాయగూరలు, మనకి దొరికినవన్నీ కాయగూరలు వేసుకోవచ్చు. చెన్నై సైడ్ అయితే గుమ్మడికాయ కూడా వేస్తారండి, తీపి గుమ్మడికాయ ఉంది కదా, అది కూడా వేస్తారు. నేను అది వేయట్లేదు. వాళ్ళు ఎక్కువగా చిన్న ఉల్లిపాయలు వేస్తారండి సాంబార్కి, అదే మెయిన్, ఎక్కువ వేస్తారు చిన్న ఉల్లిపాయలు. మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఆఫ్ చేస్తాను. కొబ్బరికాయని కొంచెం వేయిద్దాం అండి. వేయించుకోకుండా మనం అలా నూరిసినా పర్వాలేదండి. ఇందులోని ఇప్పుడు ఈ సామాన్లన్నీ మసాలా దినుసులు వేసాను కదండి, ఇదిగోండి ఇవన్నీ వేసాను కదా, అలా నూరుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఉదయం చేసింది సాయంకాలం పెట్టుకున్నాం అనుకోండి, పప్పు కొంచెం పాడైపోతుంది కదా, ఇది కొబ్బరి నుంచి. అందుకని కొబ్బరిని ఇలాగ మనం కొంచెం వేయించుకుంటే ఆ పచ్చదనం అని పోతుందండి. పాడవకుండా ఉంటుంది. మనం ఇలాగా వేయించుకోవాలి.
ఇప్పుడు ముక్కలన్నీ తీసేస్తున్నానండి. కొబ్బరి ముక్కలన్నీ తీసి మిక్సీలో వేసేస్తాను. అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కాయలన్నీ ఒక్కొక్కటి మనం వేసేసుకుందాం. బంగాళదుంపలు, ముల్లంగి, టమాటా, ఇవన్నీ వేసుకుందామండి. వేసేసుకున్నాం కదా. రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను పప్పులో సాల్ట్ వేసానండి. మనం చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దామండి. చూసారా, బాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం. చింతపండు బాగా ఇవ్వండి, రసం తీసి పెట్టుకున్నాను. ఇలాగా అన్ని చింతపండు వేసుకున్నాం కదా. ఇప్పుడు పప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఇవ్వండి, చూసారా పప్పు ఎంత చక్కగా ఉందో. సాంబార్కి చక్కగానే ఉండాలండి. ఈ పప్పు అన్నీ ఇందులో వేసుకుందాం. సరే అండి, బంగాళదుంపలు, బీన్స్, ఆనపకాయ, క్యారెట్, టమాటా, ములంకాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు సాల్ట్ చూసుకుందాం. సరిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. తర్వాత పోపు పెట్టుకుందాం అండి. మసాలా ముద్ద ఇది సాంబార్లో వేసే ముద్ద ఇదండి మసాలా. ఇప్పుడు మనం అందులోనే ఒప్పుకుందాం. మసాలా ఇలా కలుపుకొని కారం కొంచెం, ఇదేనండి మెయిన్ మసాలా సీక్రెట్, ఇదే సాంబార్కి.
మనం వీటిలోని బెల్లం లేదండి, బెల్లం చిన్న ముక్క బెల్లం వేయాలి. బెల్లం లేదు, మనం పంచదార వేసుకోవచ్చు. దాని బదులు కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం వేసుకోవాలి. బెల్లం ముక్క ఉంటే భలే ఉంటుంది, బెల్లం లేదు. ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. ఇదేనండి సీక్రెట్. ఇది కొంచెం బెల్లం వేస్తారు, బెల్లం లేదు, కొంచెం పంచదార వేస్తున్నాను, అంతేనండి. ఇలా చిక్కగా ఉంటుందండి సాంబారు. ఇది కాస్త ఇలా పొంగిపోయాక మనం మళ్ళీ దీనికి కావాల్సింది పోపు పెట్టుకుందాం. ఇదండి, చూసారా, అయిపోయింది. మనం పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, నెయ్యి వేసుకుందామండి తాలింపుకి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి, చిటపటలాడుతుంది. ఇంగువ, స్టవ్ కట్టేద్దామండి. ఈ పోపని సాంబార్లో వేసుకుందాం. ఒకసారి మూత పెట్టాను, వాసన పోతుందని మూత పెట్టానండి. ఇదేనండి ఇవాళ మన సాంబార్ రెడీ అండి. కొబ్బరి పచ్చడి వీటితో అన్నంతో బాగుంటుందండి. ఇడ్లీతోని, వడ, ఇడ్లీ అన్నింటిలో మన వైట్ రైస్తో కూడా బాగుంటుంది అండి. చూసారు కదా, బంగాళదుంపలు కూడా చాలా బాగుంటుందండి. ఇందులోని సాంబార్లో వేసే బంగాళదుంపలు, కాయగూరలు చాలా బాగుంటుంది. వీటితోని ఇప్పుడు వైట్ రైస్తోని మనం అప్పడాలు, ఇదండి అప్పడాలు, పెరుగు మిరపకాయలు, ఇదండి పెరుగు మిరపకాయలు, అప్పడాలు, వీలైతే కొబ్బరి పచ్చడి, ఇవి ఆవకాయ, ఇవన్నీ చాలా బాగుంటుందండి సాంబార్కి. అంతేనండి. అంతేనండి, తమిళనాడు సాంబారు ఎలా చిక్కగా ఉందో ఇలా చిక్కగానే ఉంటుందండి ఇది. ఈ
రెసిపీ కనుక మీకు మర్చిపోయానండి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ విత్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటకతో మీ ముందుంటాను.